రాజారాజా చోళ డైరెక్టర్ అయితే ఈ మూవీ అయితే స్వాగ్ మూవీతో రావడం జరిగింది. అది కూడా శ్రీ విష్ణు యాక్టర్ తోటి, అంటే అప్పుడు కూడా యాక్టర్ శ్రీ విష్ణు అని చెప్పుకోవచ్చు రాజారాజా చోళ. అండ్ ఇప్పుడు కమర్షియల్ మూవీతో అయితే ఈ రాజారాజా చోళ డైరెక్టర్ స్వాగ్ మూవీ అయితే తీయడం జరిగింది. ఇక ట్రైలర్ డికోడ్ అయితే చేసేద్దాం, అంటే ఎలా ఉందో చెప్దాం. ట్రైలర్ అయితే నాకు జస్ట్ యావరేజ్ గానే ఉంది. అంటే ఇది కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి, అంటే చూస్తుంటే ఏదో బాహుబలి లేదా మగధీర ఎలిమెంట్స్ లాగానే గుర్తున్నాయి, అలాగే గుర్తుకొస్తా ఉన్నాయి. మరి ఈ మూవీ చూస్తుంటే నాకు అందరు కెమియో రోల్స్ ఉన్నాయి. అండ్ డబుల్ యాక్షన్ లాగా ఉందేమో అనిపిస్తుంది. దాదాపు ఒక 4 యాక్టర్ అయితే ఉండడం జరుగుతుందేమో అనిపిస్తుంది. అయితే మన హీరో అయితే ప్రతిసారి పోరాటం చేసేది దేనికంటే ఆస్తి సంపాదించడం, లేకపోతే ఆస్తి దొంగతనం చేయడం, ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. లేదా అంటే ఒకే క్యారెక్టర్ 3, 4, 5 టైమ్స్ క్యారెక్టర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుండొచ్చు. లేకపోతే ఇది ఒక 1990s అయితే మూవీ టైమ్ లైన్ ఉంటుండొచ్చు, చెప్పలేము. ఈ మూవీ అయితే సేమ్ అలాగే గుర్తుంది అనమాట. ఇప్పుడు కామెడీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి నాకు తెలిసి మళ్ళీ కామెడీ రిపీట్ అవుతుండొచ్చు. శ్రీ విష్ణు గారు అయితే చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మూవీ కనుక హిట్ అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ